నమస్కారం, డీనిస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం జగన్ పాలనలో సెంట్రల్ నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందిందన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇచ్చామని వెల్లడి. అభివృద్ధి చూపించి తాము ఓట్లు అడుగుతున్నామన్న వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ ఆసిఫ్. టీడీపీ నేతలు ఇళ్లలో కూర్చుని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం. గత ప్రభుత్వ పథకాలను జగన్ నిర్వీర్యం చేశారన్న టీడీపీ నేత కేశినేని చిన్ని. పేద మధ్యతరగతి ప్రజల్ని ఇబ్బంది పెట్టారని ఆగ్రహం. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కారం చేసిన ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రమేనని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. జగనన్న తలపెట్టిన సిద్ధం సభకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 61వ డివిజన్ ప్రశాంతి నగర్ తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 61వ డివిజన్ ఏరియాలో పర్యటించామన్నారు. ఇక్కడ రోడ్లన్నీ వేయడం జరిగిందన్నారు. ప్రజలు చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారన్నారు. మనం చేసిన మంచి పనులు ప్రజలకు వివరించాలన్నారు. సీఎం జగన్ పాలనలో శాంతినగర్, ప్రగతి కాలనీ, ప్రశాంత్ నగర్ రోడ్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలకు ప్రజలందరూ ఆకర్షితులు అవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా 61 డివిజన్ను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ గారు ఉమ్మడి రమాదేవి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కాలనీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక చాలా చక్కగా శాంతినగర్ కానీ, ప్రగతి కాలనీ కానీ, ప్రశాంతి కాలనీ కానీ, ప్రతి వాంబే కాలనీ కానీ, ప్రతి హెచ్ బ్లాక్ కానీ, ప్రతి ఒక్కటి కూడా రోడ్స్ అన్నీ కూడా చాలా చక్కగా సిమెంట్ రోడ్లు అన్నీ కూడా వేయడం జరిగింది. గతంలో మట్టి రోడ్లతో అరాకొర సౌకర్యాలతో ఉండే ఈ కాలనీలన్నీ కూడా మా స్థానిక కార్పొరేటర్ గారు వెంకటేశ్వర గారు అందరినీ కూడా కలుపుకొని చాలా చక్కగా అభివృద్ధి చేశారు. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాకు సిమెంట్ రోడ్లు పడ్డాయని చెప్పి చాలా సంతోషంగా వాళ్ళు చెప్పడం. చిన్న చిన్న సందులు అవన్నీ కూడా సందులను కూడా సిమెంట్ రోడ్లు వేశారు. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థను కూడా ఎప్పటికప్పుడు చక్కగా కాలువలన్నీ క్లీన్ చేయించడం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా జరుగుతున్నాయి. వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా వస్తుందని చెప్పాను. కానీ సంక్షేమ పథకాల అమల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా వస్తుందని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అధికార పార్టీ ఇలా ప్రజల వద్దకు రావడం అనేది నాకు తెలిసి ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ ధైర్యం చేయలేదు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా ప్రజల వద్దకు రావడానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళకి అభివృద్ధి చేయలేక, సంక్షేమ పథకాలు అందించలేక అనేక ఇబ్బందులు పడే పరిస్థితి గత ప్రభుత్వాల్లో చూసాం. కానీ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మీకు అందినాయి అని చెప్పిన గర్వంగా మేము అడుగుతున్నాం. వాళ్ళందరినీ కూడా మీ ఏరియా అభివృద్ధి చెందిందా అని చెప్పి అడుగుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా సమాధానం అవును అని చెబుతూ తప్పకుండా ఈసారి
జగన్ అన్నకే మేము ఓటేస్తాం, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం, మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గంలో మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పని ప్రజల నుంచి వస్తున్న దీవెన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా, అందుకే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు 175కి 175 నియోజకవర్గాలు గెలిస్తేస్తారు చెప్పడానికి కారణం ఏంటంటే సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పదమే అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 61వ డివిజన్లో ఇంటింటికి ప్రచారంలో భాగంగా మరి ప్రతి గుమ్మంకి వెళ్ళాం. ప్రతి గుమ్మంలో ఉన్నటువంటి జగనన్న ఇచ్చేటువంటి నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి, అమలయ్యాయా లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అవి తెలుసుకోవటము, ప్లస్ ఇంకా ఓటు అడగటం అనేటిది కూడా జరిగింది. చాలా పాజిటివ్గా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ప్రతి గుమ్మంలో కూడా పిల్లవాడికి అమ్మఒడి, లేకపోతే విదేశీ విద్య, ఎందుకంటే విదేశీ విద్య అనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారు పేదల కళ సాకారం చేశారు. ఎందుకంటే పేద కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మరి విదేశీ విద్య అంటే వాళ్ళకి వెళ్ళటం కష్టమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ విద్యా దీవెన తీసుకొచ్చి చదువుకున్న పిల్లలందరినీ కూడా విదేశీలు పంపించి చదువుకోపిస్తున్నారంటే మరి మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఆర్థిక స్థితిగతులు బాగోలేనప్పటికీ కూడా పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి సంకేతాలు ఇచ్చి చాలా 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 సంతోషంగా ఉంది. అలాగే పెద్దవాళ్ళకి పెన్షన్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రోడ్లు అవ్వచ్చు. ఏదైతే ప్రశాంతి నగర్ కాలనీలో ఉన్నటువంటి రోడ్లు కూడా మొన్ననే చాలా అభివృద్ధి పరిచాం. అలాగే ఇంకా కొత్తగా ఏర్పడినటువంటి కాలనీలు మొత్తం కూడా రోడ్లు సుమారుగా 2.5-3 కోట్ల రూపాయలు పెట్టి మొన్ననే ఒక 20 రోజుల క్రితమే మొత్తం కూడా రోడ్లన్నీ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇది కదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం యొక్క మార్క్ అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే పనికి మాలిన తెలుగుదేశం, నేను ఒకటే చెప్తా ఉన్నా. నిన్న బాండా ఉమ్మ నిన్న మాట్లాడారు, నేను మళ్ళీ ఇవాళ కూడా మాట్లాడుతూ ఉన్నా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకి మేలు చేయాలని ఉంటే, ప్రజలకు మంచి జరగాలనేటువంటి సంకల్పంతో నువ్వు ఒక రాజకీయ పార్టీలో ఉన్నావు. కానీ నువ్వు ఎక్కడా కూడా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎక్కడా కూడా ప్రజల విషయం ఎప్పుడు పట్టించుకోలేదు, లేకపోతే ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పంతో ఎక్కడా పని చేయాలా. నేను ఎక్కడన్నా దోచుకోవటమా, దాచుకోవటమా, లేకపోతే కబ్జాలు చేయటమా, ఇదే నీ పరిపాలన యొక్క గత 5 సంవత్సరాల పరిపాలన. ఇప్పుడు ఏదైతే 4.5 సంవత్సరాలు ఉందో ప్రతి ఒక్కటికి కూడా మేము ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాం ధైర్యంగా. మీ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఇంకో పార్టీని కూడా కలుపుకున్నారు కదా మీరు, ఏదైతే మీ జనసేన పార్టీ కూడా ఉందో మరి వాళ్ళకు కూడా ప్రభుత్వ పథకాలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఏంటో మీరు కూడా తెలుసు. నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గడప గడప కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ప్రజలు మంచి స్పందన కనిపిస్తుంది. కారణం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పేదల పక్షపాతి. ఆయన అనుసరిస్తున్న సంక్షేమ పథకాలు ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఒక బీసీ కారుమూరి నాగేశ్వరరావు మంత్రి అయ్యాడు, ఒక అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయ్యాడు, ఒక మైనార్టీ నాయకుడు అంజాద్ బాషా డిప్యూటీ సీఎం, ఒక ఎస్సీ సోదరిమణి డిప్యూటీ సీఎం. ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా ఉపన్యాసాలు కాదు, చేసి చూపిస్తాడు ఆయన. అది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న చిత్తశుద్ధి. ప్రజలు కూడా ఇవాళ ప్రతి ఇంటికి అమ్మఒడి, ఆసరా, విద్యా దీవెన, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేసి ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. ఫిబ్రవరిలో సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో మనం గడప గడప స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఏ ఇంటికి వెళ్ళినా మరి మంచిగా స్పందిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు, సంక్షేమ పథకాలు ఇచ్చారు అని చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టేలాగా అంత నవ్వుతూ చక్కగా వీళ్ళు మాట్లాడుతున్నారు. రానున్న రోజుల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఈ సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీ గెలిపించి జగన్ గారికి బహుమతి ఇస్తామని చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో మౌలిక సదుపాయాలు కల్పించామని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త
షేక్ ఆసిఫ్ తెలిపారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పారు. అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నామని, టీడీపీ జనసేనకు ఓట్లు అడిగే అర్హత లేదు అన్నారు. నగరంలోని పోలీస్ కంట్రోల్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద సిద్ధం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ ఎలకల చలపతిరావు, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, వైసీపీ నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. జగనన్న ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తూ డివిజన్ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో ఏ సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. అభివృద్ధి చేసి తాము ఓట్లు అడుగుతున్నామని, అభివృద్ధి చేయకుండా విలాసవంతమైన భవనాల్లో ఉంటున్న టీడీపీ జనసేన నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. రేపు 3వ తారీఖు జరగబోయే సిద్ధం సభకి మేమందరం సిద్ధంగా ఉన్నాం. జగనన్నతో కలిసి తోడేళ్లతో యుద్ధం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. రేపు 3వ తారీఖు జరగబోయే సభకి భారీగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే జనాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సభని విజయవంతం చేసే దిశగా మేమందరం ముందుంటాం. జగనన్నతో పోరాటం చేయడానికి, తోడేళ్లతో పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ, ఏదైతే చంద్రబాబు నాయుడు మొన్న ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను ఒకవేళ మీరు ఓడిపోతే దానికి మీరు ఏంటి సమాధానం అంటే, నేను అన్నీ రెడీ అయిపోయి ఉన్నాను, నేను కనుక ఈసారి గెలవకపోతే ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాడని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆయనకి ఆ కోరికని మేము అందరం కలిసి నెరవేరుస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను. మరి బహిరంగ సభ ఏలూరులో రేపు జరగబోయే 3వ తారీఖు జరగబోయే బహిరంగ సభకి ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలవాలి. క్యాడర్ మొత్తం రేపు జరగబోయే 3వ తారీఖు నాడు క్యాడర్ మొత్తం ఏలూరులోనే ఉంటుంది. తప్పకుండా ఈ యొక్క సిద్ధం సభని మేము అందరం కలిసి విజయవంతం చేస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటాం. జై జై జగన్. అందరికీ నమస్కారం. ఏలూరులో రేపు జరగబోయేటటువంటి 3వ తారీఖున జరగబోయేటటువంటి సిద్ధం సభకు మరి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మరి మేమంతా సిద్ధమంటూ మరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి పెద్ద ఎత్తున రేపు మరి తరలి వెళ్తా ఉన్నాం. మేమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమాని, ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరి ఈ పెత్తందారీ వ్యవస్థకి చెక్ పెట్టడానికి, అన్నా మేము కూడా మీతో ఉన్నాం అని చెప్పడానికి, మద్దతు పలకడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మరి మొన్న భీమ్లీ చూస్తే సముద్రం పొంగుతోందా లేదా జనసంద్రమే పొంగుతోందా అన్నట్టుగా అత్యద్భుతంగా విజయవంతమైంది. అక్కడే ప్రభుత్వం యొక్క విజయం ఏంటో ఆ మొదటి సభలోనే తెలిసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ఈ సిద్ధం సభలన్నీ కూడా విజయప్రదం ఖచ్చితంగా అయి తీరుతాయి. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ ఒక్కటై తోడేళ్లుగా మారి జగనన్న మీదకి ఉసిగొల్పడానికి మరి ముందుకు రావడానికి ఇదవుతా ఉన్నాయి. మరి మా జగనన్న సిద్ధమంటూ ముందుకొస్తే గుమ్మడికాయలు దొంగవడయ్యా అంటే భుజాలు తడుముకున్నట్టుగా మరి జనసేన పార్టీ చూస్తేనేమో మేము సిద్ధమని, మరి తెలుగుదేశం పార్టీ చూస్తేనేమో సంసిద్ధమని పోస్టర్లు వేసుకుంటా ఉన్నాయి. నిజంగా ఏదైనా జగనన్నే మొదలు పెట్టాలి. జగనన్న మొదలు పెడితేనే వీళ్ళందరికీ వాళ్ళ ఒంట్లో నుంచి భయం అవ్వచ్చు, భక్తి అవ్వచ్చు మొదలవుతూ ఉంటుంది. ఏది ఏమైనా ఈ రాష్ట్రానికి దిశ నిర్ణయం చేసేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ ప్రభుత్వాన్ని మరి పెద్దవాళ్లే కాదు, జగన్ మామ మేము మీకు తోడు, మా తల్లిదండ్రులు మీకు తోడు అంటూ పిల్లలు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సభ విజయవంతం అవుతుందని మరి ప్రతి కార్యకర్తకి కూడా గౌరవప్రదంగా పిలుపునిస్తా ఉన్నారు. ఈ నెల 3వ తారీఖున జగనన్న కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 3వ తారీఖు ఏలూరులో జరిగేటువంటి సిద్ధం అనే భారీ బహిరంగ సభకి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి, అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆసిఫ్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, నాయకులు కానీ, వివిధ
కార్పొరేషన్ చైర్మన్లు కానీ వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు కానివ్వండి అందరూ కూడా కలిసికట్టుగా కథం తొక్కుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి ఒక విన్నపం చేస్తున్నాం. మీరు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఈసారి ఓడిపోతే నేను వెళ్ళిపోతాను, ఇంకా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు పందులు గుంపులుగా ఏ రకంగా అయితే వస్తాయో మీరందరూ కూడా కలిసి గుంపులుగా వస్తున్నారు. జగనన్న సింగిల్గా సింహంలాగా వస్తున్నాడు. మేమందరం జగనన్న వెనకాల ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దీవించడానికి రెడీగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పేదల కోసం గత ప్రభుత్వం చేపట్టిన ఎన్నో సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కేసినేని చిన్ని ఆరోపించారు. అనునిత్యం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలకు పాటుపడే పార్టీ టీడీపీ మాత్రమేనని వ్యాఖ్యానించారు. కేసినేని శివనాథ్ నేతృత్వంలో సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నందు చిరు వ్యాపారులు తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కేసినేని చిన్ని పాల్గొని చిరు వ్యాపారులకు బండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ల పాలనలో రాష్ట్రంలోని మధ్య పేద తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని వ్యాఖ్యానించారు. గత టీడీపీ హయాంలో పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు. సెంట్రల్ నియోజకవర్గం కేవలం టీడీపీ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి చెందిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంటు ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరులు కేసినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో గత 2.5 సంవత్సరాల నుంచి కూడా పలు సేవా కార్యక్రమాలు ఆయన సొంత ట్రస్టు కేసినేని శివనాథ్ ట్రస్ట్ నుంచి జరుగుతూ ఉన్నాయి. అటేపు మొబైల్ అన్నా క్యాంటీన్లు 7 నియోజకవర్గాల్లో పేదలకి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అన్నా క్యాంటీన్ని ఆయనే సొంత నిధులతో ట్రస్ట్ ద్వారా రన్ చేయటం కానీ, మెడికల్ క్యాంపులు కానీ, అలాగే క్రిస్మస్, సంక్రాంతి, ఉగాదికి మరి ప్రజలతో సన్నిహితంగా ఆయన మెలగటం కానీ, వాళ్ళకి కానుకలు ఇవ్వటం కానీ, అలాగే పెద్ద ఎత్తున కిడ్నీ బాధితులను ఆడుకోవటం కానీ అనేక సేవా కార్యక్రమాలు నిమగ్నమైనటువంటి ఆయన మరి ఈ రోజున చిరు వ్యాపారులకి అండగా ఉండటం కోసం సెంట్రల్ నియోజకవర్గంలో మరి వివిధ డివిజన్లకి 10 తోపుడు బళ్ళని ఇవ్వటం కూడా జరిగింది. అంటే గతంలో ఎప్పుడు కూడా ఏ పార్లమెంట్ సభ్యుడు ఎవరు కూడా చేయలేటువంటి విధంగా ఈయన పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు తన సొంత నిధులతో 2.5 సంవత్సరాల ముందు నుంచే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటమే ఏకైక లక్ష్యం, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడమే ఏకైక లక్ష్యం, ఎవరికి అభ్యర్థులు ఇచ్చినా నేను గెలిపిస్తాము, ఎవరి అభ్యర్థులైనా మేము సహకరిస్తామని మరి చేస్తున్నటువంటి సందర్భంలో తప్పనిసరిగా ఆయన సేవల్ని ప్రజలు గుర్తిస్తారు. సొంత నిధులతో మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ పార్టీ కోసం, పార్టీ నియోజకవర్గంలోని పేద వర్గాల కోసం ఆయన చేయటం అనేది చాలా సమర్థమైన కార్యక్రమం. ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టిన చిన్ని గారిని అభినందిస్తూ ఉన్నా. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే వాళ్ళు సేవా కార్యక్రమాలు ఆయన చేశారు. ఇస్త్రీపేటలు రజకులకు ఇవ్వటం కానీ, అలాగే తోపుడు బళ్ళు కానీ అనేక సార్లు ఇవ్వటం కూడా జరిగింది. ఈరోజు ఇస్తున్న ఆయన్ని సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అండగా ఉన్న శివనాథ్ గారిని, చిన్ని గారిని హృదయపూర్వకంగా అభినందిస్తాం. ఇవాళ మనం చూస్తే 2019 నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పేదలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎన్నో పథకాలు తెలుగుదేశం హయాంలో జరిగిన పథకాలు ఎన్నో రద్దయినాయి. అంతేకాకుండా ఎన్నో కార్యక్రమాలు అంటే మనం చూస్తే ఇన్ఫ్రా కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో బోండా ఉమ్మ గారి ఆధ్వర్యంలో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో రూపురేఖలు మారిపోయినాయి. మనం చూస్తే అసలు ఇదివరకు చూసిన 2014 ముందు సెంట్రల్ నియోజకవర్గానికి 2019 సెంట్రల్ నియోజకవర్గానికి చాలా తేడా. అటువంటి ఘనత బోండా ఉమ్మ గారికి తెలుగుదేశం పార్టీకే దక్కింది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు లాంటి ఎన్నో పేదలకు ఉపయోగపడే
సంక్షేమ కార్యక్రమాలని ప్రభుత్వం రాగానే రద్దు చేసింది. మా ఉమా గారి ఆధ్వర్యంలో కానీ మా నాయకులు కానీ మీరు చూస్తే ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న నిరంతరం ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ప్రజల చెంతనే ఉంటున్నారు. అంతేకాకుండా ఏ సమస్య వచ్చినా అటెండ్ అవుతున్నారు. వారందరితో పాటు నేను కూడా ఒకనైనందుకు ఆనందిస్తున్నాను. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మొదటి నుంచి మా సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం అంటే అన్నా క్యాంటీన్, మొబైల్ అన్నా క్యాంటీన్ కూడా ఈ సెంట్రల్ నియోజకవర్గం నుంచే ప్రారంభమైంది. ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో చేయటం నాకు కూడా ఆనందంగా ఉంది. ఇదంతా ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు, అంతేకాకుండా ముఖ్యంగా మా అన్న బోండా ఉమా గారి సహకారంతో చేస్తున్నాం మా ఫౌండేషను. మీ అందరి సహకారానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మరొక 4వ తారీఖు ఇక్కడే రాజరాజేశ్వరిపేటలో మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ అది కూడా వినియోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఇండియన్కు అన్ని రకాలుగా అండగా తాను నిలబడతానని సి ఛానల్ ఎండి టీవీ రమేష్ బాబు అన్నారు. జర్నలిస్టుల సమస్యలు అక్రిడేషన్ కోసం యూనియన్ చేసే ప్రతి పోరాటంలో తాము పాల్గొంటామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విజయవాడ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో 2024 నూతన సంవత్సర డైరీ కార్యక్రమాన్ని సి ఛానల్ ఎండి రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ ఈ కార్యక్రమానికి ఐజేయు కార్యదర్శి సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్తో పాటు విజయవాడ అర్బన్ శాఖ యూనియన్ అధ్యక్షులు చావ రవి పాల్గొన్నారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే యూనియన్ అర్బన్ శాఖ డైరీని ఛానల్ ఎండి టీవీ రమేష్ బాబు యూనియన్ నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ యూనియన్ డైరీ ఆవిష్కరణలో తమను భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్ చేసే పోరాటాలకు తాము అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు, కార్యదర్శి చందు జనార్దన్ మాట్లాడుతూ సి ఛానల్ ఎండి అధినేత రమేష్ బాబు సామాజిక సేవా కార్యక్రమాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారని అన్నారు. ఈ ఏడాది డైరీ ఆవిష్కరణకు సహకరించినందుకు రాష్ట్ర జర్నలిస్టులు తరపున ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో జర్నలిస్టులను సమస్యను పరిష్కరించడంలో యూనియన్ అగ్రస్థానంలో ఉందన్నారు. అధికారులు, ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు వారి రాజకీయ స్వార్థం కోసం ఆలోచన చేస్తున్నారే తప్ప సమాజాభివృద్ధి కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని వాగ్దానం చేసి తీవ్రంగా మోసం చేసిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 25,000 మంది క్రిడేషన్ జర్నలిస్టులకు ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. మన విజయవాడ అర్బన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మన జర్నలిస్టు మిత్రులకు అవసరమైనటువంటి డైరీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఫోటో జర్నలిస్టులకు సంబంధించిన సమాచారంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రులు, ముఖ్యమైన ఆఫీసర్లు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లతోటి, అలాగే మనకి రోజువారీ వార్తలకు సంబంధించి వాటి తప్పులు, ఏ పదం ఎలా రాయాలి, తర్వాత ఏ రోజు మనకి జాతీయంగా అంతర్జాతీయంగా ముఖ్యమైన మనం ఘటనలు అవన్నీ కూడా వాటన్నింటిని కూడా పొందుపరిచి సమగ్ర సమాచారంతో మనం డైరీ అందజేస్తా ఉన్నాం. ఈరోజు మన ముఖ్య అతిథి టీవీ రమేష్ బాబు గారు, ఎండి సి ఛానల్, అలాగే ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ గారు, అలాగే మన ఐజేయు జాతీయ కార్యదర్శి సోమసుందర్ గారు, జయరాజు గారు, శివ గారు, నాగరాజు గారు, సామ్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రమణారెడ్డి గారు. ముందుగా అందరి తరఫున కూడా రమేష్ బాబు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు, డైరీ తీసుకురావడం అంటే చాలా శ్రమతో కూడుకున్నటువంటి విషయం.
కనీసం ఒక 10 అడ్వర్టైజ్మెంట్ వస్తే కానీ డైరీ ముద్రించడానికి మనకి సాధ్యపడినటువంటి విషయం. కానీ జర్నలిస్ట్గా డైరీని తీసుకురావడానికి ఎంత ఖర్చయితే అంత నేను భరిస్తానని చెప్పి సహృదయంతో ముందుకు వచ్చి మనకి సహకరించినటువంటి రమేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సభాధ్యక్షులు యూనియన్ అధ్యక్షులు రావు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సీతారాం తండ్రి గారు, సోదరులు పెద్దలు రమేష్ గారు, వైజాగ్ కార్యదర్శి సోమసుందర్ గారు, ఆ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు, సీనియర్ నాయకులు బాబు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జయరామ్ గారు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శివగారు, సామనా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి గారు, సీనియర్ నాయకులు బాబు గారు, ఎస్ఆర్ కార్యదర్శి నాగరాజు గారు, అదేవిధంగా మన మిత్రులందరికీ ఈ కార్యక్రమానికి చేసిన ఫోటోగ్రాఫర్ సంఘ నాయకులు రూపీ విజయభాస్కర్, నారాయణ గారు, రామేశ్వరరావు గారు, రమణ గారు, సీనియర్ నాయకులు, అదేవిధంగా సామ్నా విజయవాడ అధ్యక్షులు రామేశ్వరరావు గారికి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. సుబ్బారావు గారు, ఈరోజు మన డైరీ ఆవిష్కరణ అర్థం అదేవిధంగా రాష్ట్ర యూనియన్కి సంబంధించి 2 డైరీలు ఆవిష్కరిస్తూ ఉన్నాం. దానికి సహకరించిన అర్బన్ యూనియన్ డైరీకి పూర్తిగా మద్దతు ఇచ్చి ముందు తీసుకెళ్లిన పెద్దలు రమేష్ గారికి రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వేదిక మీద ఉన్న మిత్రులు, ఆడిటోరియంలో కూర్చున్న సీనియర్ జర్నలిస్టులు చాలామంది కనబడుతున్నారు. వారందరికీ కూడా ముందుగా నేను నమస్కారం తెలియజేస్తూ, విజయవాడ అర్బన్ యూనిట్ డైరీకి సహకరించిన పెద్దలు రమేష్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలామంది ఏంటంటే అవుట్సైడ్స్ గురించి రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఇస్తున్న సమాచారం, డిపార్ట్మెంట్ ఇస్తున్న సమాచారం ప్రకారం దాదాపు ఒక 10,000 మందికి ఈ ఇళ్ల స్థలాలు ఇస్తాము అనేటట్టుగా దరఖాస్తుదారులందరినీ లబ్ధిదారుల కింద చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దరఖాస్తుదారులందరూ లబ్ధిదారులు కాదు. నేను తాడేపల్లి కూడా ఉన్నది 4 ఎడిషన్లు ప్రధాన దినపత్రికల ఎడిషన్ సెంటర్ మాది వెస్ట్ గోదావరి. ఎడిషన్లో ఉన్న జర్నలిస్టులు కూడా మా ప్రెస్ క్లబ్లో ఉంటారు. 130 మంది ఉన్నారు మొత్తం. ఎలిజిబిలిటీ అక్రిడిటేషను అని పెట్టడం వల్ల 130 మందిలో 34 మందికే అక్రిడిటేషన్ ఉందండి. అంటే దాదాపు 100 మందికి అక్రిడిటేషనే లేకుండా పోయింది. ఈరోజు ఏపీకేడబ్ల్యూ డైరీ ఆవిష్కరణకి నేను ముఖ్య భాగంగా చాలా సంతోషంగా, అదృష్టంగా భావిస్తాను. వేదిక అందించిన పెద్దలు సుబ్బారావు గారు కానీ, చంద్ర జనార్దన్ గారు కానీ, చావా రవి గారు కానీ, మిగతా పెద్దలందరూ, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, మన జర్నలిస్ట్ మిత్రులు అందరి తరఫున అందరికీ నా థ్యాంక్స్ చెప్తూ, ఇప్పుడు ఈ ఏపీకేడబ్ల్యూ వాళ్ళు ఫైట్ చేస్తున్న ఈ అక్రిడిటేషన్ గురించి ఆ పోరాటం సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ తరఫు నుంచి, అంటే మా ఛానల్ కానీ మా ఎలక్ట్రానిక్ తరఫు నుంచి ఏపీకేడబ్ల్యూ సోమసుందరం గారు చెప్పినట్టు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఉన్నా సరే అందరూ కలిసి చేయాలి, అంత మనం ఫ్యామిలీగా అనుకొని చేయాలని చెప్పి దానికి నా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ వారిని పార్టీకి మరింత చేరువ చేయడమే లక్ష్యంగా గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ పి మౌలీ సాహిబ్ స్ట్రీట్, జెండా చెట్టు స్ట్రీట్, మస్జిద్ స్ట్రీట్స్ ప్రాంతాలలో వై సిద్ధార్థ గడప గడపకి వెళ్లి ఈ 4.5 ఏళ్లలో ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.
ఈ సందర్భంగా సిద్ధార్థ మాట్లాడుతూ సీఎం జగన్ చేసిన మంచి పథకాలు అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. పాదయాత్రలు ఇచ్చిన ప్రతి హామీ జగన్ అమలు చేసి చూపించారని చెప్పారు. నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి పనులు ఈ 4.5 ఏళ్ల పాలనలో దేవినేని అవినాష్ చేశారని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే అవినాష్ పడిన కష్టమే కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రహీనా నాహిద్, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ అలీం, వైసీపీ నాయకులు వలి, జగ్గా, విజయ్, శుభాని, జావీద్ తదితరులు పాల్గొన్నారు. ముత్తేలంపాడు షిరిడి సాయిబాబా పరమభక్తుడు యాచకుడు యాదిరెడ్డి తన దాతృత్వాన్ని మరోసారి చాటారు. వయసు రీత్యా అనారోగ్య సమస్యలు పీడిస్తున్న యాచక వృత్తిలో భక్తజనం ఇచ్చిన సొమ్మును బాబా వారికి విరాళ రూపంలో అందజేసి భక్తి తత్పరత చాటుకున్నారు. సాయిబాబా మందిరం గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డికి ₹1,00,000 నగదును విరాళంగా అందజేసి దానగుణాన్ని చాటుకున్నారు. ముత్తేలంపాడు సాయిబాబా మందిరం వద్ద యాచక వృత్తితో జీవిస్తూ ఎడ్ల యాదిరెడ్డి తను సంపాదించుకున్న సొమ్మును ఎప్పటికప్పుడు బాబా మందిరంకు విరాళాలుగా అందజేస్తూ బాబా పట్ల భక్తి భావాన్ని చాటుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం బాబా ప్రాంగణంలో మందిరం గౌరవ అధ్యక్షులు డాక్టర్ పునూరు గౌతమ్ రెడ్డికి యాదిరెడ్డి ₹1,00,000 విరాళాలుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మందిరం అధ్యక్షులు పి లక్ష్మణరావు, కార్యదర్శి కుంచినపల్లి శ్రీహరి, మందిరం అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గౌతమ్ రెడ్డి, ముత్తేలంపాడులో బాబా మందిరం ఏర్పాటు చేసిన నాటి నుండి నేటి వరకు మందిరం వద్ద యాచక వృత్తితో జీవనం సాగిస్తూ తన ఎడ్ల యాదిరెడ్డి భక్తులు సమర్పించిన సొమ్ముని మరలా బాబా వారికే విరాళాల రూపంలో అందించడం ఆనవాయితీగా మారిందని గుర్తు చేశారు. యాదిరెడ్డిని చూస్తుంటే దాతృత్వానికి మరో పేరుగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు.
ఈరోజు సమర్పించిన రూ. 1,00,000 నగదుతో మొత్తం కలుపుకుంటే సాయిబాబా మందిరంతో పాటు చుట్టుపక్కల ఉన్న దేవాలయాలకు సుమారు 9,54,691 రూపాయల నగదును వివిధ రూపాలలో అందజేయడం జరిగిందన్నారు. వృద్ధాప్య సమస్యలు వెంటాడుతున్నా అవేమీ లెక్క చేయకుండా తన దగ్గర ఏమీ దాచుకోకుండా బాబా వారికే సమర్పించడం చూస్తుంటే ఆదిరెడ్డికి బాబా వారి పట్ల ఉన్న భక్తి తత్పరత అర్థమవుతుందన్నారు. సాయిబాబా బాబావారి భక్తుల ఆశీస్సులతోనే దేవాలయాలకు విరాళాలుగా అందచేయడం జరుగుతుందని యాదిరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో పేర్కొన్నారు. తన పట్ల చూపుతున్న అభిమానానికి ధన్యుడినని పేర్కొన్నారు. తనకు వారసులు ఎవరూ లేరని, నిజమైన వారసులు భక్తులేనని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. విదేశాల నుండి సైతం తన ఆరోగ్యం గురించి ఆరాధిస్తున్న భక్తులకు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. సాయిబాబా మందిరం అధ్యక్షులు పి. లక్ష్మణరావు, కార్యదర్శి కుంచినపల్లి శ్రీహరి మాట్లాడుతూ యాచక వృత్తిలో పోగు చేసుకున్న సొమ్మును తమ మందిరానికి విరాళాల రూపంలో అందచేయడం యాదిరెడ్డికి పరిపాటిగా మారిందని పేర్కొన్నారు. బాబావారి ఆశీస్సులు ఎప్పుడూ యాదిరెడ్డికి ఉండాలని, ఆయనకు ఆయురారోగ్యాలు చేకూరాలని బాబాని వేడుకుంటున్నట్లు తెలియజేశారు. తమ మందిరంతో పాటు పొరుగునే ఉన్న రామాలయం, గ్రామదేవత ఈశ్వరమ్మ దేవస్థానానికి వెండి ఆభరణాలు చేపించడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమం అనంతరం సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో యాదిరెడ్డికి ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ విజయవాడ నగరంలో వెలిసినటువంటి బాబా మందిరం ఆంధ్ర షిరిడీగా పేరుగాంచి భక్తుల యొక్క మన్ననలను చూరగొని దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు సాగిపోవడం అనేటువంటి జరుగుతుంది. దానిలో భాగంగానే నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ని కూడా ఈ గుడి సొంతం చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఈ గుడిలో జరిగేటువంటి కైంకర్యాలు, ముఖ్యంగా బాబా గారికి అందించేటువంటి సేవలు యావత్తు కూడా షిరిడీ మాదిరిగానే ఇక్కడ కూడా తీసుకోవడం జరుగుతోంది. దీనివలన భక్తజనం యావత్తు కూడా ఈ గుడిని ఆదరించడం, ఇక్కడ మొక్కుకునేటువంటి వారందరికీ కూడా మొక్కులు తీరుతాయి అనేటువంటిది, మ్యారేజెస్ కానీ పిల్లలు కానీ విషయంలో మాకు వచ్చి చెప్పేటువంటి వాళ్ళు మరలా ఈ గుడికి రావటం అనేటువంటి కూడా జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మా గుడి ముందు యాచక వృత్తి చేస్తున్నటువంటి యాదిరెడ్డి అనేటువంటి వీరు ఈ గుడి యొక్క విధానాన్ని చూసి ఆయనకి తోచినటువంటి సహాయం చేయాలని దాతృత్వానికి మరో పేరుగా నిలిచినటువంటి యాదిరెడ్డి ఈరోజు వరకు ఈ గుడికి 9,54,691 రూపాయి అందజేయటం అనేటువంటి జరిగింది. దీనికన్నా కారణం ఇవాళ చెబితే ఆశ్చర్యం, గోశాల నిర్మాణం చేస్తే దానికి అయ్యే ఖర్చంతా నేనే ఇస్తానని 3 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. తండులాభిషేకం, బియ్యంతో అభిషేకం బాబా గారికి చేస్తుంటే 1,00,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. అదేవిధంగా 1,00,000 రుద్రాక్షలు అభిషేకం చేస్తే ఈ యాచక వృత్తి చేసేటువంటి ఆయన 2 లక్షల రూపాయలు మనకు అందజేయటం అనేటువంటి జరిగింది. మందిరానికి అభివృద్ధి చేసుకోండి మరొక 1,00,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. అదేవిధంగా దత్తాత్రేయుడు ఎవరైతే ఉన్నారో మన స్వామి, ఆ స్వామికి కావాల్సినటువంటి వెండి కవచాలు యావత్తు కూడా యాదిరెడ్డి చేయటం అనేటువంటి జరిగింది. దీనికి గాను నిత్యాన్నదానం మనం చేస్తామంటే 50,111 రూపాయలు దానికి ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఇది కాకుండా వారు చేసేటువంటిది దీనికి సంబంధించి ముఖ్యంగా ఇతర దేవాలయాలకి, ఆ అమ్మవారి దేవాలయానికి 1,00,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. ప్రక్కనే ఉండేటువంటి రామాలయం ఉంటే ఆ స్వామివారులందరికీ కూడా వెండి కిరీటాలు తయారు చేయటం జరిగింది. ఈ గ్రామానికి గ్రామ పెద్దగా, గ్రామ దేవతగా పేరుగాంచినటువంటి ఈశ్వరమ్మ తల్లికి వెండితో అన్ని ఆభరణాలు తయారు చేయించి ఇచ్చినటువంటి ఘనుడు, దాతృడు మన యాదిరెడ్డి గారు. వారికి మేము చిరు సత్కారం చేయటం జరుగుతుంది. ఆరోగ్యం బాగోపోయినందువలన మరలా ఇంకొక 1,00,000 రూపాయలన్నీ ఇస్తున్నానని చెప్పి ఇవాళ మరొక 1,00,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అంటే దీని అర్థం ఆయనకి బాబా మీద ఉండేటువంటి భక్తి శ్రద్ధలు అనేటువంటిది తెలుస్తుంది. అందుకే మా మందిరం సంబంధించినటువంటి అందరం సభ్యులందరూ కూడా ఆయనకి చిరు సత్కారం చేయాలని ఈరోజు మీ అందరినీ కూడా పిలవటం జరిగింది. వారి యొక్క దాతృత్వాన్ని ప్రజానీకానికి, భారతదేశంలో ఉండేటువంటి అందరికీ కూడా చేరేటట్టుగా కూడా చేయమని కూడా మిక్కిలి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా వయసు చాలా పెద్దదైపోయింది. ఈ బాబాగారికి నేను మొదటి నుంచి కూడా ఏ రకంగా ఇది చేస్తున్నా దానికి ఒక్కపారి పట్టులో రెడ్డి గారు పరిచయం అయ్యారు. పాపం ఆయన చూసి ఆశ్చర్యపోయి ఇలా చేస్తున్నారని
అందరికీ తెలియజేసినట్టు ఇప్పటికి కూడా నా గురించి మొత్తం అమెరికా కూడా అక్కడి కానీ ఇక్కడ అన్ని దేశాల నుంచి కూడా నాకు ఫోన్లు వస్తున్నాయి, నా మంచి చెడు కూడా అడుగుతున్నారు. ఇప్పటికీ ఎలాగా నా ఆరోగ్యం బాగలేకపోయినా సరే బాబాగారికి పూజ చేపిస్తామని 1,00,000 రూపాయలు ఇచ్చా. ఈ అన్నిటి కారణం ప్రచారానికి మాకు గౌతురెడ్డి గారు, ఈ గుడి ప్రెసిడెంట్ గారు చాలా సహకారం ఇచ్చారు. తర్వాత ముందు ఫస్ట్ ఏమనుకోవాలంటే భక్తుల సహకారం. భక్తులు మామూలు కాదు. అక్కడ నాకు వారసులు ఉన్నారో లేరో తెలియదు, కానీ నాకు భక్తులే వారసులు. వాళ్ళు పలకరింపే నన్ను బాగా ఇచ్చేస్తుంది. ఇక్కడ మా బాబాగారు ఈ 2 వల్ల ఇవాళ బతుకుతున్నాయి. నా నడువులు మొత్తం వాలిపోయినాయి, కూర్చోలేకపోతున్నా. దానివల్లనే ఇంకొక 1,00,000 రూపాయలు ఇస్తానయ్యా, ఉంటానో పోతానో అని గౌతురెడ్డి గారికి చెప్పాను. అందుకే ప్రజానీకానికి తెలియలేదండి, నా ఆరోగ్యం బాగలేదు అని చెప్పాను. అలాగనే చేశాను. ఎంత భక్తుల సహకారం, ప్రతి వస్తువు కూడా భక్తుల సహకారంతో. నిజంగా అనకూడదు, నాకు వారసులు ఉన్నారో లేరో తెలియదు, కానీ ఇవాళ భక్తులే వారసులు, నన్ను పలకరింపులు. అందుకోసం మీడియా వర్క్ మరి చెప్తున్నా బాబా. సరే, విశేషమైనటువంటి అభిమానము, భక్తి, శ్రద్ధ కలిగి ఉన్నటువంటి యాదిరెడ్డి గారు నిరంతరం తాను సంపాదించినటువంటి ధనంలో కొంత మేరకు బాబావారి సేవకు దాతృత్వ రూపంలో, ఆభరణాల రూపంలో అందించడం జరుగుతూ వచ్చింది. సంపాదించడం అందరూ సంపాదిస్తారు, సంపాదించింది దానగుణం చేయాలి అనేటువంటి లక్ష్యం మనిషి కొద్ది మందిలోనే ఉంటుంది. అలా ఉన్నటువంటి కొద్ది మందిలో యాదిరెడ్డి గారు ఉన్నవాడు ఇవ్వటం లేడు, లేనివారు యాచక వృత్తి చేసినప్పటికీ అది గౌరవప్రదంగా ధర్మకార్యాలకే వినియోగిస్తున్నాడు. ఆ వినియోగించడం కూడా మంచి మంచి కులం రహితం, మత రహితం, వర్గరహితమైనటువంటి బాబాకు ఆయన అందించడం మా అందరికీ కూడా గర్వకారణం. అటువంటి మందిరం మేము ఇక్కడ నిర్మించుకున్నాం. ఆ నిర్మాణంలో మా అందరం కూడా, మా గౌతమ్ రెడ్డి మేమందరం ఆధ్వర్యంలో దీన్ని ఇంకా దినదిన ప్రమాదమానం ఇచ్చి ఒక స్థాయికి ఎదగడానికి మేము కృషి చేస్తూ ఉన్నాము. ఇది యాదిరెడ్డి గారు ఇంకా సహస్ర చాంద్రమాన దర్శన యోగం అయిపోయింది. 100 సంవత్సరం వర్షే 120 సంవత్సరాలు పూర్ణాయుర్దాయం అంటాం. ఆ పూర్ణాయుర్దాయం కలిగినంత వరకు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంగా ఉండాలని సద్గురు సాయిబాబా ఆయనకు అనంతమైనటువంటి ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ, ఇటువంటి దాతృత్వాన్ని 10 మందికి తెలియజేసినట్టయితే మిగతా భక్తులు కూడా ఆయన ఒక సూచన చేశాడు, చక్కటి సూచన. సంపాదితం కాదు ముఖ్యం, దానవత్వం ముఖ్యమైనటువంటి. ఆ దానవత్వంలో కూడా ఉన్నది కాదు, లేనిది దానితనం అనేటువంటి చాలా గొప్ప విశేషం. దాన్ని అందరూ అలవరుచుకుంటారని సర్వే జన వినియోగవచ్చు. అర్చక వృత్తి చేస్తున్నాడనే పేరే కానీ ఆ మహానుభావుడికి ఉండే మనస్సు ఎవరికి ఉండదు. నీ తర్వాత ఏంటని మేము చాలాసార్లు ప్రశ్నించాం, నీకు తర్వాత కార్యక్రమాలకు డబ్బు ఏం చేసుకుంటామని. దానికి మీరు ఉన్నారు, గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ భక్తులు ఉన్నారు. నాకేం డబ్బు నిలవద్దు, ఇక్కడ భక్తులు ఎవరైతే ఇచ్చారో ఆ భక్తులందరూ చల్లగా ఉండాలని వాళ్ళ డబ్బంతా నేను మళ్ళీ మందిరానికి ఇస్తున్నాను. ఆ మందిరంలో భక్తులందరూ చల్లగా ఉండాలని పూజలు చేయండి, వాళ్ళు బాగుండాలని ఆయన చివరి కోరిక. ఆ యాదిరెడ్డి గారికి ఆరోగ్యం కూడా బాగుండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే మంచి చేస్తున్న వైసీపీ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. శుక్రవారం 3వ డివిజన్ నాగార్జున నగర్ నందు 23 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించబోయే సీసీ రోడ్డు నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి అవినాష్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజయవాడ పరిధిలోనే అతిపెద్దదైన ఈ 3వ డివిజన్లో ఇప్పటికే దాదాపు 24 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. గతంలో చిన్నపాటి వర్షానికి కూడా జలమయమై నీరు నిలిచే ప్రాంతాల్లో కూడా నేడు నూతన రోడ్లు, డ్రైనేజ్ కాలువలు, పార్కులతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పనతో పాటుగా కొండంచిన చివరి ఇంటి వరకు కూడా మంచినీటి పైప్ లైన్ వేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అని అన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని దుష్ప్రచారం చేసిన టీడీపీ నాయకులు, వారి అనుకూల మీడియా, సోషల్ మీడియా వారు ఎవరైనా సరే దమ్ముంటే తూర్పు నియోజకవర్గానికి వస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని అవినాష్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన 10 ఏళ్ల పదవీ కాలంలో ఏమీ చేయలేక కేవలం తన అసమర్థతని కప్పిపుచ్చుకునేందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. స్వయంగా వారి పార్టీ ఎంపీ కేశినేని నానినే గద్దె అంత చేతకని ఎమ్మెల్యే మరొకరు లేరని చెప్పారంటేనే ఆయన పనితీరును అర్థం చేసుకోవచ్చని అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ పార్టీకి ఓటు వేసిన వారు సైతం జరుగుతున్న అభివృద్ధి చూసి స్వచ్ఛందంగా బయటకు వచ్చి నేడు వైసీపీ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని, రాబోయే ఎన్నికల్లో గద్దెకి తగిన బుద్ధి చెబుతూ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళిక, కోఆప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు, కాలనీ వాసులు సుబ్బారావు, కృష్ణారావు, పూర్ణచంద్రరావు, గౌస్, రాజు, ఆనంద్, రవి, నాని తదితరులు పాల్గొన్నారు. నాగార్జున నగర్ ప్రాంతంలో దాదాపుగా 23 లక్షల రూపాయలతో సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ ప్రవళిక గారు ఒక నాయకత్వంలో పెద్దలు నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు, అదేవిధంగా మరొక పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ కోఆప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు గారు ఒక చేతుల మీదుగా స్థానిక కాలనీ అధ్యక్షులు కానివ్వండి, సెక్రటరీలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఒక సమక్షంలో ఈరోజు 23 లక్షల రూపాయలకి రోడ్డు శంకుస్థాపన చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపుగా 3వ డివిజన్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు కార్పొరేటర్గా ప్రవళిక గారు కానివ్వండి, పెద్దలు సుబ్బారావు గారు కానివ్వండి, మిగిలిన పెద్దలు అందరూ ఒక సహకారంతో దాదాపుగా 18 కోట్ల నుంచి 24 కోట్లు సబ్స్టేషన్ ఎన్ని గారు కలిపి దాదాపుగా 24 కోట్లు ఈ నగరంలోని అతిపెద్ద డివిజన్ అయిన 3వ డివిజన్లో ఈరోజు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మన మహానాడికి హైవేకి ఒక పక్క ఉన్న ప్రాంతం కరెన్సీ నగర్ దగ్గర నుంచి కానివ్వండి మహానాడు రోడ్డు వరకు గారా గతంలో ఈ ప్రాంతంలో వర్షం వచ్చినా లేకపోతే నీళ్ళు వచ్చినా మోకాల్లో నీళ్ళు వరకు మునిగిపోయే ప్రాంతంలో గారా ఈరోజు రోడ్ల దగ్గర నుంచి, పార్కుల దగ్గర నుంచి, డ్రైనేజీల దగ్గర నుంచి, వాటర్ సప్లై దగ్గర నుంచి, సబ్స్టేషన్ల దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు. మరొక పక్క కొండ ప్రాంతానికి సంబంధించిన మెట్లు కానివ్వండి, రైలింగ్లు కానివ్వండి, అదేవిధంగా కొండ చివరి అంచు వరకు నీటి సరఫరా చేసే కార్యక్రమం కానివ్వండి, ఇలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కసారి మీరు తూర్పు నియోజకవర్గానికి వచ్చి చూసి మీకు సంబంధించిన మీడియా లేకపోతే సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు అభివృద్ధి జరగట్లేదని చెప్పాను. ఈరోజు ఎవరైతే తూర్పు నియోజకవర్గంలో అదేవిధంగా అన్ని డివిజన్లో చూసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఈరోజు నిజంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరి గారు చెప్పుతున్నారు. ఈరోజు ఏదైతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే తన అసమర్థతని బయటపడకుండా తనకు సంబంధించిన మీడియాలో కేవలం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కానీ నిజానికి ఈ 4.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో తూర్పులో 650 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు జరుగుతున్నాయి. ఈరోజు మేము ప్రతి ఇంటికి గారు వెళ్తున్నాం. ఈరోజు 3వ డివిజన్లో కార్పొరేటర్ గారు కానివ్వండి, కోఆప్షన్ గారు కానివ్వండి, ఈరోజు మా కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఇంటికి గారు వెళ్ళినప్పుడు ఎవరైతే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళు గారా ఈరోజు మా ప్రాంతంలో రోడ్లు వచ్చినాయి, మా ప్రాంతంలో లైట్లు వచ్చినాయి, మా ప్రాంతంలో పార్కులు వచ్చినాయి, మా ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది కాబట్టి రేపు 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటేస్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు మహిళలు బయటకు వచ్చి మరి ఈరోజు మాకు మద్దతు ఇస్తాం జరుగుతాం. ఇది నిజమైన అభివృద్ధి కార్యక్రమాలు, ఇది నిజంగా అందించే సంక్షేమ కార్యక్రమాలు. మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళని, మీరు రండి, మీరు 5 సంవత్సరాల్లో తూర్పు నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద ఈ 4.5 సంవత్సరాల కాలంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద ఏ రోజుకైనా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఇంకొక విషయం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి. ఈ తూర్పు నియోజకవర్గ ప్రజానికం 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె రామ్మోహన్ ఒక అసమర్థతని గుర్తించి రేపు 2024లో ఈరోజు మేము గుర్తిస్తాం కాదు, నెల రోజుల క్రితం గారా వాళ్ళతో పాటు ఉన్న
ఎంపీ కేసినేని నాని గారు నేను చూసిన ఎమ్మెల్యేలో గద్దె రామ్మోహన్ అంత అసమర్థత ఎమ్మెల్యే నేను ఎవరిని చూడలేదని చెప్పని స్వయాన ఎంపీ గారే స్టేట్మెంట్ ఇస్తాం గారు జరిగింది. కాబట్టి ఆ ఒక అసమర్థత ఎమ్మెల్యేని దించటానికి 2024లో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తానికి తూర్పు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు గారు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజలు ఒక పెద్దలు కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి ఎవరైతే ఉన్నారో ఈ పెద్దలందరూ గారు ఇంకా ఏ ఇబ్బంది వచ్చినా ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కార్పొరేటర్ గారు కానివ్వండి మిగిలిన పెద్దలందరూ ఒక నాయకత్వంలో వాళ్ళందరూ ఒక ఇదితో మరింత ముందుకు వెళ్తాం కదా సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు 3వ డివిజన్ నాగార్జున నగర్ ప్రాంతంలోని 3 రోడ్లు సీసీ రోడ్లు గాను 23 లక్షల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా పెద్దలు కోఆప్షన్ సభ్యులు ముస్నూరు సుబ్బారావు గారు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు, అదేవిధంగా కాలనీ పెద్దలు, డివిజన్ ముఖ్య నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఏదైతే మరి దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జ్గా చేపట్టి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా అభివృద్ధి చేపట్టే కార్యక్రమాలు కూడా ఆపలేదు. ఈరోజు కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. మన 3వ డివిజన్లో ఈరోజు చూసుకుంటే ఆయన ఇన్ఛార్జ్గా చేపట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా దాదాపుగా 24 కోట్ల రూపాయలతో ఈరోజు 3వ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లే కానివ్వండి, మన కాలనీలోని రోడ్లే కానివ్వండి, అటువైపు కొండ ప్రాంతము ఇటువైపు కాలనీలు అన్నీ కూడా అన్నీ చేసుకుంటూ వస్తున్నారు మన దేవినేని అవినాష్ గారు. తూర్పు నియోజకవర్గ ప్రజానికం కూడా దేవినేని అవినాష్ గారికి తోడుంటారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రీసెంట్గా మన దేవినేని అవినాష్ గారి శ్రీమతి దేవినేని సుధీర గారు కూడా గడప గడపకి తిరగడం కూడా జరుగుతుంది. కాలనీలో ప్రతి ఒక్కళ్ళు కూడా, అపార్ట్మెంట్లోని ప్రతి ఒక్క మహిళ కూడా అంటే మాకు పలానా మా ఇంటి ముందున్న రోడ్డు మాకు వేసి పెట్టారు, మేము అవినాష్ గారికి సపోర్ట్గా ఉంటాము, మాకు మంచి చేసే నాయకుడు, మాకు అభివృద్ధి చేసే నాయకుడు, మా సమస్యలు తీర్చే నాయకుడే మాకు కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో దేవినేని అవినాష్ గారి వెంట తూర్పు నియోజకవర్గ మహిళలే కానివ్వండి, నాయకులే కానివ్వండి, కార్యకర్తలందరూ కూడా తోడుంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున 3వ డివిజన్ నాగార్జున నగర్లో 23,75,000 రూపాయలతోటి 1, 2, 3 రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. అతి త్వరలోని ఈ రోడ్లు కూడా పూర్తి చేసి ప్రజానీకం యొక్క అభిమానానికి దగ్గరవుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి తన చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినటువంటి దేవినేని అవినాష్ గారికి 3వ డివిజన్ యొక్క ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే ప్రజలు అడిగిందే తడవుగా రెండోసారి అడిగించుకోకుండా మరి వెంటనే, ఎందుకంటే 20 రోజుల క్రితం 25 రోజుల క్రితం ఈ రోడ్ల గురించి ప్రజలు అడగటం, స్థానిక ప్రజలందరూ అడగడం జరిగింది. వెంటనే 25 రోజుల్లో ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం చాలా ఆనందదాయకం. ఇంత అభివృద్ధిని స్పీడ్గా పరిగెత్తిస్తున్నటువంటి అవినాష్ గారిని ముఖ్యంగా ప్రజానీకం ఆదరించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ప్రజానీకానికి కూడా నాదొక ముఖ్యమైన విజ్ఞప్తి, అభివృద్ధికి ఆమడ దూరంలో నిద్రావస్థలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావాలా, అభివృద్ధి కోసం కాలికి బలపం కట్టుకొని నియోజకవర్గం అంతా పరిగెడుతున్నటువంటి అవినాష్ గారు కావాలా, ప్రజలు ఆలోచించాల్సిన సమయం దగ్గర పడింది. నాకు తెలిసినంతవరకు ప్రజలు చాలా తెలివిగా, చాలా జాగరూకతతో ఆలోచించి ఓటేస్తారని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకనంటే ఓటు అనేది చాలా ముఖ్యం. 4.5 సంవత్సరాల నుంచి కాలికి బలపం కట్టుకొని ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రజల అభివృద్ధి కోసం, ప్రజా పనుల కోసం, ప్రజల కోరికలు తీర్చడం కోసం నిరంతరంగా శ్రమ చేస్తున్నటువంటి వ్యక్తి అవినాష్. ఈ అవినాష్ గారిని మనం ఆదరించాలా, ఓటేయాలా వద్దా? అలాగే ఒక్క రోజైనా కానీ వచ్చి ఒక శంకుస్థాపన కానీ, ఒక రోడ్డు కానీ, ఒక డ్రైన్ కానీ, లేకపోతే ఏదైనా సరే ఒక మంచినీళ్ళ పంపు వేయించిన పాపాన్ని పోయారా ఎమ్మెల్యే గారు? మరి ఎందుకు మనం ఎమ్మెల్యేగా ఎన్నుకోవాల్సి వచ్చింది? భవిష్యత్తులో ఎలాంటి తప్పు జరగకుండా, ఏ పదవి లేకుండా మరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటిదాకా 650 కోట్ల పైచీలు ఖర్చు పెట్టినటువంటి అవినాష్ గారు కావాలా? మరి ప్రజల విజ్ఞాపనల్ని, ప్రజల యొక్క కోరికలని పెడచావని పెట్టి
ఇంట్లోనే నిద్రావస్థలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావాలా? ప్రజలు ఆలోచించాలి. ఇది విమర్శ కాదండి, దయచేసి ఆలోచన చేయండి. అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుడిని ఎన్నుకుంటే మన అభివృద్ధికి మనమే బాటలు వేసుకున్నట్టు అవుతుంది. ఏ పదవి లేకుండానే ఇన్ని కోట్లు పనిచేస్తే, ముఖ్యంగా మా 3వ డివిజన్కి సంబంధించి 24 కోట్లు, ఒక్క డివిజన్కి 24 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇప్పటివరకు. రేపు ఎలక్షన్స్ టైం వస్తే ఇంకో 2-3 కోట్లు ఎక్స్ట్రా కూడా ఖర్చు పెడతానికి రెడీగా ఉన్నాం. సో ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి కావాలా ఏంటనేది ప్రజలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రజానాయకానికి ఇదే నా ముఖ్య విజ్ఞప్తి అని తెలియజేసుకుంటాను. డిఏ, పిఎఫ్ బకాయిలు సహా ఇతర సమస్యల్ని పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయుల ఆందోళనలు కొనసాగాయి. యూటీఎఫ్, ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు వేరువేరుగా నగరంలోని ధర్నా చౌక్లో నిరసనలు తెలిపారు. భారీగా ఉపాధ్యాయ ఖాళీలు ఉంటే కేవలం 6,000 పోస్టులతో డిఎస్సి వేస్తామనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడో రద్దు చేసిన అప్రెంటిస్ విధానాన్ని మళ్లీ తీసుకొస్తాననడం దారుణమని, నిర్ణయాన్ని మార్చుకోకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో డిఎస్సి పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ధర్నా చౌక్లో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సమయంలో అనేక హామీలు ఇచ్చిన జగన్ సీఎం అయ్యాక పూర్తిగా మరిచారని ఉపాధ్యాయులు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయుల ఆందోళనలు కొనసాగాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఉపాధ్యాయులు నిరసనకు ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో 40,000 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6,000 ఉద్యోగాల భర్తీ కోసం డిఎస్సిని విడుదల చేసినట్లు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు అభద్రతా భావం నెలకొందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కల్పించాలి మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ సౌకర్యాన్ని, కల్పించాలి మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ సౌకర్యాన్ని, చేపట్టాలి బదిలీల ప్రమోషన్లు వెంటనే, చేపట్టాలి బదిలీల ప్రమోషన్లు వెంటనే, ఏర్పాటు చేయాలి నూతన పాఠశాల మున్సిపాలిటీలు వెంటనే, ఏర్పాటు చేయాలి మున్సిపాలిటీలో నూతన. రాష్ట్రంలో మున్సిపల్ సమస్యలపై ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క కొత్త పాఠశాలని ఏర్పాటు చేయలేదు. మున్సిపల్ పాఠశాలలో ఎక్కడా కూడా కొత్త పాఠశాలను ఏర్పాటు చేయలేదు. మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున జనాభా పెరుగుతుంది. దాని ప్రాతిపదికన పాఠశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 7-8 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు కానీ బదిలీలు కానీ లేవు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పాఠశాలలు ఎక్కడ చూసినా సరే 100 మంది పిల్లలు ఉన్నారు. మరి దానికి తగ్గట్టుగా ఉపాధ్యాయులు లేక విద్యాబోధన కుంటుపడతా ఉంది. మున్సిపల్ పాఠశాలను ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. మరి దానికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నిర్వహించి మరి కొత్తగా నూతన ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరి నూతన పాఠశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బదిలీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మరి రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిగతా పాఠశాలలు ఏ విధంగా అయితే మరి స్కూల్ అసిస్టెంట్లు కేటాయించారో మరి 3 నుంచి 8వ తరగతి వరకు మేము స్కూల్ అసిస్టెంట్లతో విద్యాబోధన చేయిస్తున్నామని చెప్తున్నట్టు ఈ ప్రభుత్వం మరి మున్సిపల్ పాఠశాలలో మాత్రం ఎస్జిటి ఉపాధ్యాయులతో బోధన చేయిస్తుంది. హై స్కూల్లో ఇవాళకి కూడా దాదాపు సగం మందికి పైగా మరి ఎస్జిటి టీచర్లే విద్యాబోధన చేస్తూ ఉన్నారు. మరి హై స్కూల్స్లో ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్స్ని నియమించాల్సిన అవసరం ఉంది. మరి మున్సిపల్ ఉపాధ్యాయులను అయితే ప్రభుత్వం విడగొట్టింది. మున్సిపల్ శాఖ నుంచి తీసుకొచ్చి మరి ప్రభుత్వ విద్యాశాఖలోకి తీసుకురావడం జరిగింది. మరి విద్యాశాఖలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని పట్టించుకోకుండా వదిలేయడం జరిగింది. మరి వాళ్ళకి ఎంఈఓలు కేటాయించడం, ఎంఈఓ కార్యాలయాలను కేటాయించడం, ఎంఈఓ కార్యాలయ సిబ్బందిని కేటాయించడం, అదేవిధంగా జీతాల పిల్లలకు కావాల్సిన మినిస్ట్రీల సిబ్బందిని కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్ నందు గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పర్యటించినప్పుడు స్థానికంగా నివసించే 4 కుటుంబాలు అద్దె బండ్లతో ఇబ్బందులు పడుతున్నారని అవినాష్ దృష్టికి తీసుకువెళ్లగా వారికి శుక్రవారం నాడు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 55,000 రూపాయలు విలువ గల ఒక టిఫిన్ బండి, 3 తోపుడు బండ్లు వారికి అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ దేవినేని నెహ్రూ చారిటబుల్ ద్వారా విజయవాడ నగరంలో జీవనోపాధి నిమిత్తం ట్రస్ట్ ద్వారా బండ్లు పంపిణీ, ఆర్థిక సహాయం చేస్తున్నారు అన్నారు.
సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు జగనన్న స్ఫూర్తితో నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేపట్టి అవసరమైన ప్రతి ఒక్కరికి విద్యా, ఉపాధి, వైద్య సహాయాలు విరివిగా చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ మేరకనపల్లి మాధురి, 5వ డివిజన్ కార్పొరేటర్ అంబేద్కర్, డివిజన్ అధ్యక్షులు సంపత్, క్లస్టర్ ఇన్ఛార్జి ఉదయ్, వైసీపీ నాయకులు కుటుంబరావు, క్లైవ్, రాజ్, కమల్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. 7వ డివిజన్లో సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ మాధురి గారి యొక్క నాయకత్వంలో డివిజన్ పెద్దలు కానివ్వండి, అధ్యక్షులు గారు కానివ్వండి, మిగిలిన ముఖ్య నాయకులందరితో కూడా కలిసి ఈరోజు సరిగ్గా దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపుగా ₹1,00,000 విలువ చేసే 3 తోపుడు బండ్లు, అదేవిధంగా ఒక టిఫిన్ బండి స్థానికంగా జీవనోపాధి నిమిత్తం ఇక్కడ ఉన్న ప్రజానికానికి అందజేస్తాం జరిగింది. ఏదైతే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా కానివ్వండి, అదేవిధంగా ఈరోజు మళ్ళీ దాదాపుగా ఒక 10 రోజుల నుంచి మేమందరం గారు ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తానికి, చేయాల్సిన పనుల గురించి వివరిస్తానికి చేపట్టిన అవినాష్ హామీ కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజానికం మమ్మల్ని అడిగిన కొంతమంది ఏదైతే జీవనోపాధికి సంబంధించిన వాళ్ళందరి గారు అందజేస్తాం. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజానికం ఒక నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని చెప్పి చెప్పడానికి విధంగా ఏదైతే స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఆయన చనిపోయిన దగ్గర నుంచి గారా అనేక సేవా కార్యక్రమాలు, విద్య, ఉపాధి, వైద్యం ప్రజానికానికి, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ప్రజానికానికి ఏ కష్టం వచ్చినా గారా వెంటనే స్పందించి ఈ కార్యక్రమాలు చేస్తాం గారా జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి కార్యక్రమాలు, మరొక పక్క ప్రజానికానికి కావాల్సిన జీవనోపాధికి సంబంధించిన ట్రస్ట్ తరపున చేయాల్సిన కార్యక్రమాలు మా వంతుగా నిరంతరం రాబోయే రోజుల్లో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ ప్రజానికానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని అందరూ చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన 7వ డివిజన్ సుఖమణి సెంటర్లో దేవినేని నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనకి జీవనోపాధి నిమిత్తం 3 తోపుడు బండ్లు, 1 టిఫిన్ బండి ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తూర్పు నియోజకవర్గ కాబోయే ఎమ్మెల్యే గారు అయిన దేవినేని అవినాష్ గారు పాల్గొనడం జరిగింది. అలాగే 7వ డివిజన్ పెద్దలు సంపత్ గారు, క్లైవ్ గారు, మరి మహిళా నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 10 రోజుల నుంచి మనం గడప గడప ప్రోగ్రామ్ అనేది 7వ డివిజన్లో చేయడం జరిగింది. స్థానికులు అన్నను అడగడం ద్వారా వాళ్ళ జీవనోపాధి నిమిత్తం ₹1,00,000 బండులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దేవినేని నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి బండులు పంపిణీ కాకుండా విద్యకి, వైద్యకి కూడా నెహ్రూ గారి తరపు తనయుడైన అవినాష్ గారు ప్రతి ఒక్కరికి అండగా ఉండటం జరిగింది. ఆయన ఇన్ఛార్జ్ తీసుకున్న రోజు నుంచి ఒక పక్క నగరాభివృద్ధి మరియు తూర్పు నియోజక అభివృద్ధితో పాటు ప్రజలందరినీ వాళ్ళు ఆయన బిడ్డల్లాగా చూసుకుంటూ ముందుకు నడిపిస్తున్నారు. 5,030 కోట్ల రూపాయలతో తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చేయడం జరిగింది. అట్లా 7వ డివిజన్లో 5 కోట్ల అభివృద్ధి అనేది జరిగింది. అభివృద్ధిని ఎక్కడా మర్చిపోకుండా ఆయన నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకి దగ్గరగా ఉంటూ తన భేదం లేకుండా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ప్రజలకి ఆయన సాయం చేయడం జరిగింది. ఇట్లాంటి నాయకుల మధ్య నేను ఉండడం ఎంతో సంతోషిస్తున్నాం. రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యేగా ఇంకా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నాకు పెన్షన్ వస్తుంది, మళ్ళీ మా నాన్నగారు చనిపోయారు, పెన్షన్ వస్తుంది, మళ్ళీ కరెంటు బిల్లు మాకు ఫ్రీగా వస్తుంది, మళ్ళీ బండి ఇచ్చారు. మాకు బాగానే అన్ని పథకాలు అందుతున్నాయండి. మాకు బాగానే ఉంది, మాకు ఈ ప్రభుత్వం బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది. అవినాష్ గారు మాకు బండి ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు.
2 కార్లలో అక్రమంగా తరలిస్తున్న 84 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. 2 వాహనాలు సీజ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం జగన్ పాలనలో సెంట్రల్ నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందిందన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇచ్చామని వెల్లడి. అభివృద్ధి చూపించి తాము ఓట్లు అడుగుతున్నామన్న వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ ఆసిఫ్. టీడీపీ నేతలు ఇళ్లలో కూర్చుని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం. గత ప్రభుత్వ పథకాలను జగన్ నిర్వీర్యం చేశారన్న టీడీపీ నేత కేసినేని చిన్ని. పేద మధ్యతరగతి ప్రజల్ని ఇబ్బంది పెట్టారని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డి న్యూస్.